ఒక నక్కని గమనించండి. అది ఎప్పుడూ నేరుగా నడవదు. దాని అడుగులు మెలికలు తిరుగుతాయి. చూపులు మాయగా ఉంటాయి. దానికి శక్తి కంటే చతురత ఎక్కువ. అలాగే మనిషిలో కూడా నక్క ఉన్నప్పుడు అతడు జిత్తులమారి మనిషి. తన ప్రయోజనాని కోసం నిన్న చెప్పిన మాటను నేడు మార్చేస్తాడు. మనస్తత్వ లక్షణాలు. మారే మనస్సు. ఈ మనిషి మనస్సు గాలిలా ఉంటుంది. ఒక క్షణం మిమ్మల్ని ప్రేమిస్తాడు, మరో క్షణం దూరమవుతాడు. స్వార్థ బుద్ధి. ప్రతి సంబంధం, ప్రతి మాట వెనుక ఒక లెక్క ఉంటుంది. లాభం ఉంటే దగ్గరగా, లేకుంటే దూరంగా. మాయ మరియు నటన. నిజం కంటే నటనలో జీవించే వ్యక్తి నక్కలా నవ్వుతాడు, కానీ లోపల వేట కోసం సిద్ధమై ఉంటాడు. స్థిరత లేకపోవడం. భావాలు, నిర్ణయాలు, నమ్మకాలు ఏది నిలకడగా ఉండవు. మానసిక ఆందోళన. ఈ రకమైన వ్యక్తి బయటకు బలంగా కనిపించిన లోపల భయంతో, అనిశ్చితితో జీవిస్తాడు. ఆధ్యాత్మిక దృక్కోణం. జిత్తులమారి మనిషి అంటే చిత్తం అశాంతిగా ఉన్న మనిషి. చిత్తం స్థిరంగా లేకపోతే ధర్మం కదిలిపోతుంది, శాంతి దూరం అవుతుంది, సత్యం మసకబారుతుంది. భగవద్గీతలో కూడా ఇలా చెబుతుంది. చంచలత్వం మనస్సు యొక్క స్వభావం, కానీ దానిని నియంత్రించడం మన యోగం. నక్కలాంటి వాడైన చిత్తులమారి మనిషి యోగం లేని జీవితం గడుపుతాడు. అతడు బాహ్య లోకాన్ని జయించాలనుకుంటాడు, కానీ తన మనస్సు మీద గెలవలేడు. తాత్వికంగా చెప్పాలంటే జిత్తులమారిగా మారిన మనిషి జీవితం ఒక అద్దం లాంటిది. రోజు కొత్త ముఖం చూపిస్తుంది, కానీ తన అసలు ముఖాన్ని ఎప్పటికీ చూడలేడు. అతడు నక్కలా తెలివిగా ఉండొచ్చు, కానీ స్థిరమైన మనసున్న మనిషి ముందు అతడి చతురత చిన్నది. ఎందుకంటే స్థిర చిత్తం గల మనిషి నిజమైన బలం. జిత్తులమారిగా మారిన మనిషి బయటకు గెలుస్తాడు, కానీ లోపల ఓడిపోతాడు. నక్క చతురతతో జీవించిన మనస్సు శాంతితో జీవించకపోతే ఆ జీవితం ఓ వేటగాడి నాటకమే.